సో ఫ్రెండ్స్ ఫైనలీ హియర్ ఈస్ ద ప్రొడక్ట్స్. పొద్దున్నే ఆల్మోస్ట్ 4.5 లక్షల రూపాయలు అయితే ఖర్చు. అట్లీస్ట్ 45,000 లైక్స్ అయినా కానీ కంప్లీట్ చేయండి. ఎందుకంటే అన్బాక్సింగ్ ఏముంది, రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. ఫస్ట్ టైం యాపిల్ టియర్ డౌన్ కూడా చేసి చూద్దాం. ప్రోడక్ట్ లోపల పార్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చూపించేస్తాను. సో ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో ఇక్కడ మీకు రెండు నాన్ ప్రో వేరియంట్స్ అలాగే ప్రో వేరియంట్స్. నాన్ ప్రో వేరియంట్స్ వచ్చేటప్పటికే 16 అలాగే 16+, అలాగే ప్రో వేరియంట్స్ వచ్చేటప్పటికే 16 ప్రో అలాగే 16 ప్రో మ్యాక్స్ అనేది తీసుకొచ్చాను. సాధ్యమైనంత వరకు అన్ని కలర్స్ తెద్దామని ట్రై చేశాను కానీ బట్ స్టాక్ లో ఇవే అయితే ఉన్నాయి. సో ఎనీవే మనకి ప్రోడక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఈ వీడియోలో నేను మీకు వచ్చేటప్పటికే ప్రో వేరియంట్స్ చూపిస్తాను. అలాగే మరొక వీడియో దాంట్లో నాన్ ప్రో వేరియంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈసారి నాన్ ప్రో వేరియంట్స్ లో కూడా చాలా హ్యూజ్ చేంజెస్ మన ముందు చేశారు. సో అవేంటి అనేది ఆ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రో సిరీస్ ఏవైతేనే వీటికి సంబంధించిన అన్బాక్సింగ్స్ అయితే చూసేద్దాం. సో ఇంట్రెస్టింగ్ గా ఈసారి బాక్స్ కూడా కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా కానీ కొంచెం స్లిమ్ గా మనకు తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కలర్స్ ఏవైతే ఒకటి వచ్చేటప్పటికే డిజర్ట్ టైటానియం ప్రో వేరియంట్ అండ్ ప్రో మ్యాక్స్ వేరియంట్ వచ్చేటప్పటికే నేచురల్ టైటానియం. రెండు కూడా మనకి 256 GB వేరియంట్లే. బట్ మీకు ప్రో వేరియంట్ లో 128 GB కూడా ఉంటుంది. ప్రో మ్యాక్స్ లో వచ్చేటప్పటికే కేవలం మీకు 256 GB నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. అండ్ వీటి ధర వచ్చేటప్పటికే 1,20,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని మీకు 1,85,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. సో డిపెండ్స్ అపాన్ మీ స్టోరేజ్ అండ్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రో సిరీస్ చిన్న తమ్ముడిని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. వావ్, నిజంగా ఈ పీల్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దిస్ ఇస్ డిజర్ట్ టైటానియం. సో దీని పక్కకు పెట్టేసేద్దాం. ఇక ప్రో మ్యాక్స్ కూడా ఒకసారి అయితే చూద్దాం. సో హియర్ ఇస్ ద ప్రో మ్యాక్స్. సో ప్రో మ్యాక్స్ వచ్చేటప్పటికి మనకి నేచురల్ టైటానియం, అలాగే ప్రో వచ్చేటప్పటికి మనకి డిజర్ట్ టైటానియం ఇచ్చారు. బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలోనూ మనకి బ్రేడెడ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు అలాంగ్ సైడ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ పిన్. ఇది టైప్ సి టు టైప్ సి యాజ్ యూజువల్ గా రెగ్యులర్ గా ఇచ్చినట్లే. అండ్ కొంత పేపర్ వర్క్ ఇచ్చారు. ఇంట్రెస్టింగ్ గా ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి వీళ్ళు మోస్ట్ పాపులర్ అయినటువంటి యాపిల్ స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అసలు అదే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేనైతే కార్స్ కి అలాగే నా గ్యాడ్జెట్స్ అన్నిటికీ కూడా నేను యూజ్ చేస్తూ ఉంటాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇవైతే రాలేదు. అండ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్, వావ్ వావ్, సింప్లీ సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం నాకు చాలా ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఏదైతే నేచురల్ టైటానియం ఉంటాయో, సో వీటితో కంపేర్ చేశారు అన్నట్లయితే గనక సైజ్ లో కొంచెం మీకు పెద్దగా అనిపిస్తూ ఉంటుంది. లైట్, ఎందుకంటే ఈసారి స్క్రీన్ సైజ్ కూడా పెరిగింది కాబట్టి మేబీ ఇది కూడా ఒక రీజన్ అయ్యే అవకాశం ఉంది. బ్యాటరీ కూడా పెరగటం అండ్ ఫిజికల్ ఇంటర్ఫేస్ మాత్రం మీకు ఎక్కడా తేడా ఉండదు. ఇంక్లూడింగ్ మీకు కెమెరా బంప్స్ అలాగే కెమెరా పొజిషన్స్ తో సహా. అండ్ టోటల్ ప్రో సిరీస్ వచ్చేటప్పటికి మీకు 4 డిఫరెంట్ కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఒకటి డిజర్ట్ టైటానియం, ఇదే ఇప్పుడు ఈ ఇయర్ హైలైట్ అవుతున్నటువంటి కలర్. మరొకటి వచ్చేటప్పటికి నేచురల్ టైటానియం అండ్ దీంతో పాటు బ్లాక్ టైటానియం, మరొకటి వచ్చేటప్పటికి వైట్ టైటానియం. ఈవెన్ టైటానియం లో కూడా వీళ్ళు టైటానియం గ్రేడ్ 5 బాడీని అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికే కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా కానీ మరింత స్ట్రాంగర్ గా అండ్ లైట్ వెయిట్ గా మనకు రావడం అయితే జరుగుతుంది. బట్ ఇనిషియల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం ప్రీవియస్ జనరేషన్ దానికన్నా కానీ కంప్లీట్లీ రిఫైన్డ్ అండ్ పాలిష్డ్ ఫినిష్ అయితే మనం ఇందులో చూడొచ్చు. ఈసారి ఇంట్రెస్టింగ్ గా ఉండేటువంటి కలర్ ఏదైతే ఉంది ఈ డిజర్ట్ టైటానియం, ఇది చూడటానికి మీకు ఎలా ఉంటుంది అన్నట్లయితే లైట్ గా బిస్కెట్ కలర్. ఇంకా చెప్పాలంటే ప్రీవియస్లీ వీళ్ళ గోల్డ్ కలర్ ఐఫోన్స్ ఉంటాయి చూసారా, అవి వేరే. ఇక్కడ బాడీ అంతా కూడా మనకి కొంచెం బ్రైటర్ గా, ఈవెన్ చెప్పాలన్నట్టయితే ఒక రకంగా కొన్ని యాంగిల్స్ లో మనకి కాపర్ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే తీసుకొని రావడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు వాడింది గ్లాసే. సో వెయిట్ లో నాకు కంపేర్ టు 15 ప్రో మ్యాక్స్ కన్నా గానీ ఇది ఏం పెద్దగా నాకైతే ఏం తేడా అనిపించట్లేదు. కాకపోతే కొంచెం లైట్ ఇన్ వెయిట్ అనిపిస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇక్కడ ఫ్రెష్ కొత్త కెమెరా కంట్రోల్ బటన్ ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వేర్ ఇది ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్స్ లో మనం అయితే చూడం. అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే జస్ట్ మీకు 8.25 mm రావడం జరుగుతుంది. అండ్ ఇక వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేర్ మీకు నాన్ ప్రో వేరియంట్ వచ్చేటప్పటికే 199 గ్రామ్స్, వేర్ ఇక్కడ ప్రో వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా 227 గ్రామ్స్ గా మనకు రావడం జరుగుతుంది. చాలా ఈజీగా లైట్ ఇన్ వెయిట్. ముఖ్యంగా చెప్పాలంటే నా వెంట కొంచెం పెద్ద చేతులు, నేనైతే ప్రో మ్యాక్సే వాడతాను. బట్ ఒకవేళ మీరు కాంపాక్ట్ సైజ్ ఇష్టపడే వాళ్ళు అయితే కనుక నిజంగా 16 ప్రో ఏదైతే ఉందో బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్. అండ్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అంటే ఎస్, రెండు ఫోన్స్ కూడా మీకు IP68 రేటింగ్ తో మీకు రావడం జరుగుతుంది. సో వాటర్ లో అప్ టు 30 minutes దాకా 1.5 మీటర్ డెప్త్ లో ఇవి సస్టైన్ అవ్వగలవు. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు సెకండ్ జనరేషన్ ఆఫ్ సిరామిక్ షీల్డ్ అయితే యూజ్ చేశారంట. కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా గానీ, అంటే ఏదైతే మీరు ఐఫోన్ 15 ప్రో సిరీస్ ప్రో మ్యాక్స్ సిరీస్ లో చూసినటువంటి ప్రొటెక్షన్ కన్నా గానీ మరింత 2 times బెటర్ ఉంటుందని చెప్పారు.
సో ఫిజికల్ గా పడేసి అయితే చూడలేం, ఎందుకంటే గుండె జారిపోతుంది. సో ఆలస్యం చేయకుండా రెండింటిని బూట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ గా సెటప్ చేసేటప్పుడే మీకు ఇక్కడ యాక్షన్ బటన్ అలాగే కెమెరా కంట్రోల్ బటన్ ని రెండింటిని కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సింపుల్ గా దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఇక్కడ సైలెంట్ బటన్ ఉంటుంది చూసారా, అంటే యాక్షన్ బటన్ ఉంటుంది చూసారా, దీన్ని రకరకాలుగా లైక్ డిఎన్డి కావచ్చు, లేదా కెమెరా అలాగే టార్చ్ లేదా సౌండ్ లేదా వాయిస్ మెమోస్ లేదన్నట్లయితే సౌండ్ రికగ్నైజేషన్ కోసం మీరైతే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కెమెరా కంట్రోలర్ ఏదైతే ఉందో దీన్ని కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇనిషియల్ గా సెటప్ చేసేటప్పుడు అఫ్ కోర్స్ దీన్ని సెటప్ తర్వాత మీకు కావాలనుకున్నా కానీ మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇనిషియల్ గా మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే గనక స్క్రీన్ సైజ్ ఏదైతే ఉందో చాలా పెద్దగా అనిపిస్తుంది కంపేర్ టు నార్మల్ దానికన్నా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో ఇది 15 Pro Max అండ్ ఇది వచ్చేటప్పటికి 16 Pro Max లెఫ్ట్ హ్యాండ్ లో ఉంది. సో బెజల్స్ అయితే చాలా థిన్ అనిపిస్తుంది. ఈవెన్ నాట్ ఓన్లీ ఇది కేవలం మీకు ప్రో మ్యాక్స్ వేరియంట్ కాదు, నాన్ ప్రో వేరియంట్స్ లో కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, రెండింటిలో బెజల్స్ యొక్క సైజ్ అనేది చాలా వరకు నారోగా చేయడం జరిగింది. సో దీని వల్లనే మీకు 6.1 ఇంచెస్ గా ఉండాల్సినటువంటి ప్రో వేరియంట్ ఏదైతే ఉందో ఏకంగా 6.3 ఇంచెస్ గాను, అలాగే 6.7 ఇంచెస్ ఉండాల్సినటువంటి ప్రో మ్యాక్స్ వేరియంట్ ఏదైతే ఉందో ఏకంగా 6.9 ఇంచెస్ గా వెళ్ళడం జరుగుతుంది. నిజంగా ఈసారి మాత్రం డిస్ప్లే పరంగా చాలా థిన్ బెజల్స్ అండ్ అట్ ద సేమ్ టైం హయ్యర్ రెజల్యూషన్ తో ఉన్నటువంటి డిస్ప్లే అయితే మీరు ఇందులో ఆస్వాదిస్తారు. ఎలాగో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దీని గురించి మొత్తం కంప్లీట్ చేసేద్దాం. దీంట్లో మీకు డాల్బీ విజన్ అలాగే HDR10+ ఇలాంటి ఫ్లాగ్షిప్ కేటగిరీకి సంబంధించినటువంటి వీడియో ఫార్మాట్స్ అన్నిటికీ ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ బ్రైట్నెస్ నిట్స్ కూడా మాక్సిమం 2000 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ కి వెళ్ళడంతో పాటు 1 నిట్ దాకా రావడం జరుగుతుంది. సో దీంట్లో పెద్ద చేంజ్ అయితే లేదు, ఏదైతే మనకు 15 Pro Max చూసామో సేమ్ అదే ఇచ్చారు. అండ్ రెండు కూడా మనకి 120 Hz కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. ఇంతకీ స్క్రీన్ రెజల్యూషన్ ఏమంటారా? సో రెండు కూడా అప్రాక్సిమేట్లీ మీకు 1.5K రెజల్యూషన్ అయితే జనరేట్ చేయగలవు. అండ్ అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ఓలెడ్ డిస్ప్లేస్, నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ బ్రాండ్ అఫీషియల్ గా వీళ్ళు చెప్పడం ఏంటంటే సూపర్ రెటినా డిస్ప్లేస్ అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ గా మీరు చేతిలో పట్టుకునే డిస్ప్లే పరంగా మాత్రం పెద్ద మార్పే చూస్తారు. అండ్ అఫ్ కోర్స్ రెండింటిలో కూడా మనకి ఈ డైనమిక్ ఐలాండ్ అయితే రావడం జరుగుతుంది. కానీ ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు iOS 18 మనకి ఈ ఫీచర్ తీసుకొచ్చారు. వాల్యూమ్ ఎప్పుడైతే మనం ఇట్లా పైకి కిందకి అంటామో ఆటోమేటిక్ గా, అలాగే మనము ఇక్కడ కెమెరా షట్టర్ బటన్ ని క్లిక్ చేస్తామో ఇక్కడ కూడా ఆటోమేటిక్ గా ప్రెస్ అవుతున్నటువంటి ఇమేజ్ ని అయితే మనకి ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ యానిమేషన్ ఏదైతే ఉందో ప్రాక్టికల్ గా మీకు యూస్ కేస్ లో చాలా బాగా అనిపిస్తుంది. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రో మ్యాక్స్ సిరీస్ లో మనకి మేజర్ చేంజ్ ఏదైతే ఉందో ఈ కెమెరా కంట్రోలర్ బటన్ గురించి మనం మాట్లాడుకుందాం. వేర్ ఇది ప్రీవియస్ జనరేషన్స్ ఆఫ్ ఐఫోన్స్ లో అయితే రాదు. జస్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు గనక ఫోటోస్ తీసేటప్పుడు జనరల్ గా మనం ఈ పొజిషన్ లో పట్టుకుంటాం కదా, సో అలాంటి సందర్భాలలో మనకి కెమెరా క్యాప్చర్ బటన్ ఏదైతే ఉందో బాగా పనిచేస్తుంది. అంటే రెండు చేతులతో ఇలా పట్టుకున్నారు అన్నట్లయితే, ఒకవేళ సింగిల్ హ్యాండ్ తో పట్టుకుంటున్నారు అన్నట్లయితే ఇది ఇంకొంచెం పొజిషన్ కిందకు వస్తే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే పెద్దగా లాంగ్ గా ఉన్న వేళ్ల వాళ్ళకైతే ఓకే గానీ కొంచెం చిన్న వేళ్లు ఉండే వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడతారు. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి ఇట్లా పోర్ట్రేట్ లో కూడా, అంటే ఈ కైండ్ ఆఫ్ వర్టికల్ ఫార్మాట్ లో వీడియోలు చేయాలనుకుంటున్నప్పుడు కూడా దీన్ని యూస్ కేస్ ఏదైతే ఉందో కొంచెం తక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే ఇది ఎక్కడ మనకు పడిపోతుందేమో లేదా చేజారి పడిపోతుందేమో అనేటువంటి భయాన్ని అయితే ఇది క్రియేట్ చేస్తుంది. సో ఈ పొజిషన్ ఏదైతే ఉందో వర్టికల్ గా షూట్ చేసేటప్పుడు కొంచెం పైకి, అలాగే పోర్ట్రేట్ గా షూట్ చేసేటప్పుడు కొంచెం కిందకి, అంటే లాంగ్ లెంత్ ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీ R&D కూడా చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ ప్రాక్టికల్ గా యూస్ కేస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇట్లా ఒకవేళ మీరు సింగిల్ హ్యాండ్ తో రికార్డ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక కొంచెం భయంగానే మీరు వీడియో అయితే రికార్డ్ చేయాలి. ఈవెన్ ఇది ల్యాండ్స్కేప్ కాదు, పోర్ట్రేట్ లో మీరు వీడియోస్ రికార్డ్ చేస్తున్నా గానీ. సో ఫిజికల్ అపిరియన్స్ అయితే నాకు అలా అనిపించింది. ఈవెన్ నాకు ఇది నాట్ ఓన్లీ ప్రో మ్యాక్స్, ఈవెన్ ప్రోలో కూడా నాకు సేమ్ అనిపించింది. ఆ ప్రోలో కూడా మనకి పొజిషన్ ఏదైతే ఉంది ఇంకొంచెం కిందకి తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఈ కెమెరా కంట్రోల్ బటన్ ఎలా యూస్ చేస్తారు అంటే, సో ఇక్కడ ఉన్నటువంటి కెమెరా కంట్రోల్ బటన్ ఒకసారి ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్ గా మన కెమెరా ఆప్షన్ ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి ట్యాప్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక ఇది జనరల్ గా మనం రెగ్యులర్ గా ఫోటోస్ తీయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. అలాగే దీన్ని హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఇదైతే జూమ్ ఇన్ అలాగే జూమ్ అవుట్ రెండు మోడ్స్ లో ఉంది కాబట్టి మనం ఈ విధంగా జూమ్ ఇన్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. దీన్ని డబుల్ ట్యాప్ చేశారంటే ఇక్కడ మీకు అపాచర్ అడ్జస్ట్మెంట్, అలాగే ఈవెన్ మీకు ఎక్స్పోజర్ యొక్క కంట్రోల్ ప్లస్ ఆర్ మైనస్ పెంచుకోవడం తగ్గించుకోవడం, అలాగే మళ్ళీ డబుల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే కనుక బ్యాక్ సైడ్ మెనూ, ఈవెన్ డెప్త్ ను కూడా మీరు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో రికార్డ్ చేసినప్పుడు లేదా పోర్ట్రేట్ ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు, ఈవెన్ ఇందులో మనకి జూమ్ తో పాటు అండ్ కెమెరాలలో కూడా మనకి 1x 2x 5x సో ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్ తో పాటు ఈవెన్ మన కెమెరాస్ యొక్క స్టైల్స్ ఏవైతే ఉన్నాయి లైక్ ఇక్కడ గోల్డ్, అలాగే న్యాచురల్, న్యూట్రల్, రోజ్ గోల్డ్, అలాగే అంబియంట్, స్టాండర్డ్ రకరకాల ఫిల్టర్స్ లో కూడా మనకు రావడం జరుగుతుంది. అగైన్ డబుల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే కనుక ఇక్కడ టోన్స్ లో కూడా మనం వెళ్ళొచ్చు. అఫ్ కోర్స్ వీటిని కూడా మనం టోన్ ని పెంచుకోవడం తగ్గించుకోవడం కూడా చేసుకోవచ్చు. మీరు ప్లస్ ఆర్ మైనస్ గా యూజ్ చేసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే గనక ప్రాక్టికల్ గా మీరు గనక ప్రో ఫోటోగ్రాఫర్ అయి ఉన్నట్లయితే గనక ఉపయోగపడుతుంది. కానీ నార్మల్ మ్యాన్ కి యూజ్ కేస్ లోకి వచ్చేటప్పటికి ఇది చాలా కష్టం అని నా అభిప్రాయం.
అండ్ మోర్ ఓవర్ ఇలా హ్యాండిల్ చేయడం కూడా కొంచెం కష్టమే. ఎనీవే ఏదో ఒకటి అయితే ఇచ్చారు, బట్ ఇది ఒక పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే కాదు, దీనికోసం అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనే నా అభిప్రాయం. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో రెండింటిలో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఆడియో కూడా క్వైట్ లౌడ్ గానే ఉంది. అండ్ రెండింటిలో కూడా మీకు డాల్బీ అట్మాస్, అలాగే హైరేస్ ఆడియో సర్టిఫికేషన్, అలాగే యాపిల్ కి సంబంధించినటువంటి లూజ్లెస్ ఆడియో ఫార్మాట్స్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆడియో కూడా క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉన్నాయి. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎస్, రెండింటిలో కూడా మనకి యాపిల్ కి సంబంధించినటువంటి A18 Pro బయానిక్ చిప్స్ అయితే యూజ్ చేశారు. సో ఇది కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్స్ కన్నా గానీ సెకండ్ జనరేషన్ అని చెప్పొచ్చు. రెండు కూడా మనకి 3 నానోమీటర్ బిల్ట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి చిప్స్ అయితే 15 Pro సిరీస్ లో కావచ్చు, 16 Pro సిరీస్ లో కావచ్చు. అండ్ న్యూరో ఇంజిన్స్, GPU ఇవన్నీ కూడా కోర్స్ అన్ని సేమ్. బట్ వీళ్ళంటాం మాత్రం కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా గానీ మరింత 30% బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే మీరు యాపిల్ 16 సిరీస్ లో చూడొచ్చు అని అంటున్నారు. అఫ్ కోర్స్ సెకండ్ జనరేషన్ లో ఆ మాత్రం ఇంప్రూవ్మెంట్ అయితే ఉండాల్సిందే. సో పెద్దగా మీకు కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ 15 Pro సిరీస్ కన్నా కానీ నోటిసబుల్ పెర్ఫార్మెన్స్ అయితే ఏముండదు. సో దాంట్లో ఎలా అయితే మీరు యూజ్ చేస్తారో దీనిలో కూడా అలాగే యూజ్ చేస్తారు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 15 Pro సిరీస్ లో యాక్చువల్ గా ఫస్ట్ డే నేను యూజ్ చేసినప్పుడు చాలా హీట్ అనిపించింది. సో అలాంటి హీటింగ్ ఇష్యూ అయితే ఇందులో లేదు. స్టిల్ ఇప్పటికి కూడా ఇది కొంచెం హీట్ అవుతూ ఉంటుంది లైట్ గా, అంటే చార్జ్ చేసినప్పుడు ఇట్లాంటప్పుడు. బట్ ఇది చాలా స్టేబుల్ గా, చాలా ఆప్టిమైజ్డ్ గా తీసుకొచ్చారు. సో హీటింగ్ ఇష్యూస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ లివ్ అనే చెప్పొచ్చు. ఇక ర్యామ్ అండ్ రోమ్ విషయాలకు వద్దాం. సో ర్యామ్స్ గురించి యాపిల్ ఎప్పుడు డిస్కస్ చేయదు ఇందులో ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ర్యామ్ ని యూజ్ చేశారు అని చెప్పి. బట్ ఈసారి ఇంట్రెస్టింగ్ గా నాన్ ప్రో వేరియంట్ అలాగే ప్రో వేరియంట్స్ అన్నిటిలో కూడా మీకు 8GB ర్యామ్ స్టాండర్డ్ గా తీసుకొచ్చారు. అండ్ రోమ్ విషయానికి వచ్చారు అన్నట్టు, సో నాన్ ప్రో వేరియంట్ వచ్చేటప్పటికి మీకు 128GB బేస్ వేరియంట్ కిందను, అలాగే ప్రో మ్యాక్స్ విషయానికి వచ్చారు అన్నట్టయితే మీకు 256GB బేస్ వేరియంట్ కింద మీకు రావడం జరుగుతుంది. అప్ టు వాపింగ్ 1TB దాకా మీకు మెమరీ స్టోరేజ్ అనేది రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ నేను మీకు స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు, వీటిలో మెమరీ కార్డ్ వేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉండదు. అండ్ ఒకవేళ మీరు లాగ్ ఫార్మాట్ లో వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు అన్నట్లయితే డైరెక్ట్ గా ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్ ఇలాంటివి వీటిని కనెక్ట్ చేసుకుని డైరెక్ట్ గా మీరు స్టోరేజ్ కింద వాటిని యూజ్ చేసుకున్నటువంటి ఫీచర్ ని కూడా మనకి ఈ టైప్ సి లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ టైప్ సి పోర్ట్ కూడా మనకి USB 3.0 తోటి మనకు రావడం జరుగుతుంది. సో డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా మనకి ఫాస్ట్ గానే ఉంటాయి. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. వేర్ ప్రీవియస్లీ ఐఫోన్ 15 Pro Max లో వచ్చేటప్పటికి సుమారుగా 29 అవర్స్ నుంచి ఇప్పుడు వచ్చేటప్పటికి 33 అవర్స్ కి చేంజ్ అవ్వడం జరిగింది. అలాగే నాన్ ప్రో వేరియంట్ లో వచ్చేటప్పటికి 23 అవర్స్ ఉండేది నాన్ ప్రో వేరియంట్ 15 లో, ఇప్పుడు వచ్చేటప్పటికి 27 అవర్స్. ఓవరాల్ గా మీకు ఒక 4 to 5 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ పెరగడం అయితే జరిగింది. అదేందన్నా MAH లో చెప్పట్లేదు అంటారా, యాపిల్ ఎప్పుడు చెప్పదు. బట్ కొన్ని చైనీస్ వెబ్సైట్ లో వీటికి సంబంధించినటువంటి MAH ను కూడా పెట్టారు. సో ఇక్కడ వేస్తాను, చెక్ చేయండి. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఈసారి వైర్లెస్ లో మ్యాక్సిఫ్ ఛార్జింగ్ విషయానికి వచ్చారంటే ఇంతకు ముందు ప్రీవియస్లీ మనకి ఐఫోన్ 15 సిరీస్ లో వచ్చేటప్పుడు కేవలం 15 వాట్స్ మాత్రమే ఇచ్చారు. వేర్ ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి 25 వాట్స్ తీసుకొని రావడం జరిగింది. అండ్ వైర్ ద్వారా కూడా వీళ్ళు ఛార్జింగ్ స్పీడ్ పెంచారని చెప్పి కొన్ని రూమర్స్ అయితే వచ్చిన అప్ టు 45 వాట్స్ దాకా సపోర్ట్ చేస్తున్నాయని చెప్పి కొంతమంది బ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో పోస్ట్ చేస్తున్నారు. బట్ నన్ను అడిగితే కనుక నార్మల్ గా నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫాస్ట్ గానే ఛార్జ్ అవుతుంది. ఆల్మోస్ట్ 50% 30 మినిట్స్ లో కంప్లీట్ అవడం జరుగుతుంది. బట్ కొంతమంది టెస్ట్ చేసినప్పుడు ఇది అప్ టు 30 to 33 వాట్స్ దాకా ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. ఏందో 2025 లో కొన్ని చైనీస్ కంపెనీస్ 320 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొస్తుంటే వీళ్ళు ఇంకా స్టిల్ ఆ 25 వాట్స్ 30 వాట్స్ దగ్గర ఎలాడుతున్నారు. సో ఇవి కూడా మేబీ మనకి ఐఫోన్ 17 సిరీస్ లో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ చూసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు iOS 18 తో అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మీకు 6-7 ఇయర్స్ ఆఫ్ మేజర్ అప్గ్రేడ్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అన్ఫార్చునేట్లీ యాపిల్ 16 సిరీస్ లో ఈసారి వీళ్ళు వచ్చేటప్పటికే యాపిల్ ఇంటెలిజెన్స్ ను కూడా తీసుకొచ్చారు. బట్ 18.1 వర్షన్ లో మాత్రమే మనకు అయితే అవైలబుల్ ఉంటాయి. ఈవెన్ కాల్ రికార్డింగ్ ఫీచర్ కానీ యాపిల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కూడా అన్ఫార్చునేట్లీ యాజ్ ఆఫ్ నో మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే రావు. బట్ ఒకవేళ మీరు బీటా వర్షన్ లో ఉన్నారంటే కనుక అఫ్ కోర్స్ మీరైతే టెస్ట్ చేసుకోవచ్చు. ఇక మెయిన్ మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో ఈసారి వీళ్ళు ప్రైమరీ సెన్సార్ ని ఫ్యూజన్ కెమెరా సెన్సార్ అని చెప్పని అంటున్నారు. ఏం లేదు, వెల్ ఆప్టిమైజ్డ్ అదే 48 మెగాపిక్సెల్ ని మన ముందు తీసుకొచ్చారు. బట్ బెటర్ పిక్చర్స్, బెటర్ డీటెయిలింగ్ కోసం ఇవి వర్క్ అయితే చేయడం జరుగుతుంటుందంట. అండ్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్స్ లో మీకు వచ్చేటప్పటికే అల్ట్రా వైడ్ యాంగిల్ 12 మెగాపిక్సెల్ మాత్రమే తీసుకొచ్చారు. వేరే ఈసారి మనకి 48 మెగాపిక్సెల్ కెమెరాని అయితే తీసుకొచ్చారు. అండ్ మరొక 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. నన్ను అడిగితే కనుక అల్ట్రా వైడ్ యాంగిల్ లో 48 మెగాపిక్సెల్ కి బదులుగా టెలిఫోటోలో 48 మెగాపిక్సెల్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ డాల్బీ విజన్ లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ గా స్పెషల్ వీడియోలో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ మేజర్ అప్గ్రేడ్ ఏంటి అంటే యాజ్ ఆఫ్ నో మీకు ఇందులో స్లో మోషన్ లో 120 FPS లేదా 240 FPS లో మాత్రమే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా HD లో మాత్రమే. వేరే 16 Pro అలాగే 16 Pro Max అన్నిటిలో కూడా మీకు 4K 120 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇది వచ్చేటప్పటికే సినిమాటిక్ లో అండ్ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేయడం ఇందులో ఫెంటాస్టిక్. బట్ యూస్ కేస్ నార్మల్ రెగ్యులర్ యూజర్స్ కి అయితే అంత పెద్ద రిక్వైర్మెంట్ అయితే లేదు. బట్ నాలాంటి క్రియేటర్స్ ఉంటారు చూసారా, ఇలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడటం
జరుగుతుంది, బట్ అంతకంత స్పేస్ ని కూడా కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఈసారి మనకి మ్యాక్రో ఫోటోగ్రఫీ కూడా కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్స్ 15 సిరీస్ కన్నా గానీ చాలా బాగా ఆప్టిమైజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ కొన్ని శాంపిల్స్ వేస్తున్నాను, యాజ్ ఆఫ్ లెస్ టైం ఉంది కాబట్టి కొన్ని శాంపిల్స్ మాత్రం తీసుకొచ్చాను. వీలైతే డీటెయిల్డ్ కెమెరా కంపారిజన్ వీడియో కూడా త్వరలో పోస్ట్ చేస్తా. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ ఏమీ మారలేదు, బట్ రేర్ అలాగే ఫ్రంట్ రెండింటిలో కూడా మీరు 4K 60 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఎస్, ఈసారి మనకు వైఫై అలియన్స్ 7 ని తీసుకొచ్చారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, బ్లూటూత్ 5.3 టెక్నాలజీ, NFC అండ్ క్రాష్ డిటెక్షన్ లాంటి టెక్నాలజీస్ అన్నిటిని కూడా మనకి ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇదే కాదండో, ఒకవేళ మీరు గనక క్రియేటర్ అయి ఉన్నట్లయితే గనక చాలా బాగా యూస్ఫుల్ అయినటువంటి ఫీచర్ ఏంటి అంటే ఇందులో ఆడియో మిక్స్ ఫీచర్. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోని అయితే రికార్డ్ చేసిన తర్వాత ఆ వీడియో ఓపెన్ చేసి జస్ట్ మీరు ఇక్కడ సింపుల్ గా ఎడిట్ లోకి వెళ్ళారు అన్నట్లయితే గనక ఇక్కడ ఆడియో మిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ స్టాండర్డ్, ఇన్ ఫ్రేమ్, స్టూడియో అండ్ సినిమాటిక్ లో 4 వర్షన్స్ లో మీరు ఆడియో క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేయొచ్చు. అసలు ఇందులో స్టూడియో అవుట్పుట్ విన్నారు అన్నట్లయితే గనక ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని అయితే కంప్లీట్లీ రిమూవ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఒక శాంపిల్ చూసేయండి. అండ్ దీంట్లో మనకి ఆడియో కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక సింపుల్ చెప్తాను, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న కాన్వర్సేషన్ అయితే రికార్డ్ చేద్దాం. ఆ తర్వాత ఆడియో క్వాలిటీ ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అనేది కూడా మీరు కూడా వినండి. దేవరా ఎప్పుడు రిలీజ్ 27కి టికెట్ బుక్ చేసి అయితే సరే చేద్దాం. సినిమాకి దేవరా ఎప్పుడు రిలీజ్ 27కి టికెట్ బుక్ చేసి అయితే సరే చేద్దాం. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ లో ప్రీవియస్లీ మనకి నాన్ ప్రో వేరియంట్ కి, ప్రో మ్యాక్స్ వేరియంట్ కి జూమ్ లో ఇక్కడ వచ్చేటప్పటికి 3x సపోర్ట్ చేసి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 5x సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు రెండింటిలో కూడా మీకు 5x సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఎలాంటి డిఫరెన్స్ లేదు, ఒక్క స్క్రీన్ అండ్ బ్యాటరీ తప్ప. సో ఓవరాల్ గా ఇది నా ఇనిషియల్ ఇంప్రెషన్స్. అలాగే ఏమేం ఫీచర్స్ మారినాయి కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్స్ దానికన్నా అనే దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే ఫోన్స్ పొద్దునే కొనుక్కొచ్చాను కాబట్టి పెద్దగా టైం అయితే దొరకలేదు. ఇమీడియట్ గా నేను ఈ వీడియో ఇనిషియల్ ఇంప్రెషన్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అలాగే వీటితో పాటు మనము సామ్సంగ్ తో కూడా కంపేర్ చేసి చూద్దాం నిజంగానే ఇది ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తుంది ఏంటి అనే దాని గురించి. అండ్ దీంతో పాటు ప్రీవియస్ జనరేషన్ కన్నా అప్గ్రేడ్ అవ్వచ్చా అవ్వకూడదా అనే దాని గురించి కూడా మనం అయితే నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.